భాగ్యనగరం బాల కార్మికులకు అడ్డాగా మారింది. పొరుగు రాష్ట్రాల నుంచి చిన్నారులను తీసుకొచ్చి వెట్టి చాకిరీ చేయిస్తున్నాయి మాఫియా ముఠాలు. సిటీలో 2 రోజులుగా దాడులు నిర్వహిస్తున్న పోలీసులు 100 మందికి పైగా బాలలకు వెట్టి నుంచి విముక్తి కల్పించారు. బడిలో ఉండాల్సిన చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. మాఫియా ముఠాల చేతిలో బందీలై బానిసత్వంలో మగ్గుతున్నారు. పాలబుగ్గల వయసులోనే పడరాని పాట్లు పడుతున్నారు. హోటళ్లు, ఫ్యాక్టరీల్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చైల్డ్ లేబర్ కు సెంటర్ గా మారింది. పేద కుటుంబాలను టార్గెట్ చేస్తున్న మాఫియా ముఠాలు బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, యూపీ నుంచి చిన్నారులను సిటీకి తరలిస్తున్నాయి. పిల్లల చేత పనులు చేయిస్తూ అందిన కాడికి దండుకుంటున్నాయి. పాత బస్తీతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోని కంపెనీల్లో వందలాది మంది చిన్నారులు వెట్టి చాకిరీ చేస్తున్నారు. పోలీసులు రైడ్ చేసి విడిపిస్తున్నా మళ్లీ తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపించి పిల్లలను హైదరాబాద్ కు తీసుకొస్తున్నాయి మాఫియా ముఠాలు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. ఒడిశా, జార్ఖండ్, యూపీ నుంచి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ తీసుకొస్తున్న 80 మంది చిన్నారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓల్డ్ సిటీలో సౌత్ జోన్ పోలీసులు జరిపిన దాడుల్లో మరో 30 మంది బాల కార్మికులను పోలీసులు సేవ్ చేశారు. 2 రోజులుగా పోలీసులు ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేస్తున్నారు. వెట్టి నుంచి విడిపించిన బాలలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపిస్తున్నారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో చైల్డ్ లేబర్ వస్తున్నారని చెప్పేసి మాకు నమ్మదగిన సమాచారం రాగా మేము జీఆర్పీ సికింద్రాబాద్ పోలీసులము మరియు కొంతమంది ఆర్పీఎఫ్ సపోర్ట్తోని ప్లస్ వివిధ స్వచ్ఛంద సంస్థ ఫిలిప్స్ అండ్ టీం అందరితో కూడా ఈరోజు ఫలక్నుమా ట్రైన్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఆపరేషన్ చేయగా ఆ రెస్క్యూలో దాదాపు ఒక 70 మంది పిల్లల వరకు దొరికారు. వాళ్ళని ఇంకా వెరిఫై చేస్తూ ఉన్నాము. వీళ్ళందరూ కూడా బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా స్టేట్కి చెందిన వారుగా గుర్తించడం జరిగింది. వీళ్ళ ఆర్గనైజర్ ఎవరనేది ఇంతవరకు ఇంకా ఐడెంటిఫై చేయలేదు. మేము అదే పనిలో ఉన్నాము. మాకు ఆర్గనైజర్ ఎవరైనా తెలిసిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వీళ్ళందరూ తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చిన్నారులతో బలవంతంగా వెట్టి చేయిస్తున్న మాఫియా ముఠాలపై చర్యలు తీసుకోవాలంటున్నాయి స్వచ్ఛంద సంస్థలు. తనిఖీల్లో దొరికిన బాలలకు ప్రభుత్వమే చదువు చెప్పించాలంటున్నాయి.